అల్లూరు జిల్లా చింతపల్లి మండలం వాముగడ్డ గ్రామంలో రాత్రి 11 గంటల సమయంలో పాంగి పాపిట్రాజు, పాంగి భాగ్యశ్రీ ఇరువురు భార్య భర్తలు గొడవపడి భార్యపై అనుమానంతో కత్తితో దాడి చేయగా భార్య మెడ కాస్త తెగి చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నది. కొర్ర భాగ్యశ్రీ తల్లిదండ్రులు వసంతకుమారి తండ్రి నాగరాజు జీమాడుగుల మండలం సింగుర్బా పంచాయతీ మొండికోట ఉబలం గురువు గ్రామానికి చెందిన పాంగి పాపిట్రాజు అనే అబ్బాయితో 3 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. 2 ఏళ్ల పాటు ఆనందంగా జీవించారు. తర్వాత పాపిట్రాజు మద్యానికి బానిసై భార్యని అనుమానించడం, వేధించడం మొదలుపెట్టడం జరిగింది. ఈ తరుణంలో 10 రోజుల క్రితం తల్లిదండ్రులు నివాసం ఉంటున్న వాముగడ్డ గ్రామానికి చేరుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో భాగ్యశ్రీ తల్లిదండ్రులు ఇంట్లో భార్యపై అనుమానంతో భర్త కత్తితో మెడపై దాడి చేయగా కాస్త మెడ తెగింది. వెంటనే తల్లిదండ్రులు చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. దీనిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. వామగిట్ట విలేజ్ అనమాట. మీ పేరు? నా పేరు నాగరాజ్ అండి. మీ కూతురు పేరు? నా కూతురు పేరు భాగ్యశ్రీ అండి. అంటే అప్పుడప్పుడు తాగుకుంటారు. ఎవరు? అదే మా కూతురు వాళ్ళ ఆయన. నైట్ మా తాగేది వచ్చి దాటేసాడు. అదే అక్కడ నుంచి మళ్ళీ ఆంబులెన్స్ ఫోన్ చేసి మళ్ళీ ఇక్కడ హాస్పిటల్ ఇచ్చారా? పెళ్లి చేసి ఎంతకాలం అవుతుంది? పెళ్లి చేసి మీ అబ్బాయికి ఇచ్చి ఎంతకాలం అవుతుంది పెళ్లి? 2 సంవత్సరాలా? ఈ గొడవ ఎప్పటి నుంచి పడుతున్నారు? ఈ గొడవ అంతా ఇదే ఫస్ట్ సార్. అంటే 2వ సారి వచ్చిందండి. పేపర్ ఉంది. 2 సార్ అయింది. ఎప్పుడు? పేపర్ రాయించామండి. పెద్ద మనసు పిలిపించి ఊళ్ళో పంచాయతీ పెట్టామండి. పంచాయతీ పెట్టి మళ్ళీ ఈ పని చేశారండి. స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారా? అది పంచాయతీ గొడవ ఎప్పుడు జరిగింది? పంచాయతీ పెట్టారు కదా మీరు? ఎప్పుడు పెట్టారు? పోయిన సంవత్సరం అండి. అయితే ఈ గొడవ పోయిన సంవత్సరం జరుగుతుంది ఇలాంటి? పేపర్ ఉందండి. డేట్ కూడా ఉంటుందండి. పేపర్ డేట్ కూడా ఉంటుంది. ఓకే ఓకే. మండలం అంటే ఇక్కడ మా అమ్మాయి వచ్చిందండి మా ఇంట్లో. అదే మా అల్లుడు గారు వచ్చి నైట్ దాడి చేశారు. ఎందుకు గొడవ పడ్డారు? అనుమానం కోసం అనుమానించి అమ్మాయి మీద దాడి చేశారు. దేంతో? కత్తితో. మీ ఇంట్లో జరిగిందా? మా ఇంట్లో మేము బయట వరంలో పడుకున్నామండి. ఆ అమ్మాయి వాళ్ళు లోపల మూసేసి మెడలో కత్తి పెట్టి కోస్తారు. మీ అల్లుడు మందు తాగుతాడా? తాగుతారు. ఎప్పటి నుంచి? అప్పుడప్పుడు తాగుతూ ఉంటారు. ఈ పెళ్లి చేసి ఎంతకాలం అవుతుంది? 2 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది. మీరు కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్కి? ఇచ్చామండి.